సిపిలలో నూనెను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు.
మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. మళ్ళీ అదే వాక్యం, మళ్ళీ అదే క్రిస్మస్ వాక్యం. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని రోజులు చెప్పుకున్నా ఇదే వాక్యం. నన్ను తీసేసి ఎవరు నన్ను నిలబెట్టినా ఇదే వాక్యం కదా. ఒక ₹1,00,000 ప్రసంగానికి ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాంటి దైవజనులను తీసుకొచ్చినా ఇదే వాక్యం. కొన్ని అమెరికన్స్ తీసుకొద్దాం అనుకుంటే ఆ దొరగారు వచ్చి చెప్పినా ఇదే వాక్యం. వాక్యంలో తేడా లేదు సుమా. దేవుని వాక్యంలో తేడా లేదు. ఎందుకని? ఆయనలో తేడా లేదు. దేవుని వాక్యంలో తేడా లేదు, దేవునిలో మార్పు లేదు. ఆయన అప్పుడెప్పుడో పుట్టినప్పుడు ఎట్టు ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు ప్రియులారా. కనుక ఈ వాక్యం ఎవరి కొరకు రాయబడిందంటే, యోసేపు అనేటటువంటి ఒక యవనస్తుడు, అతడు నీతిపరుడు అని ఉంది బైబిల్లో. యోసేపు నీతిపరుడు. అతడు ఏం చేశాడంట? నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, రాత్రి చెప్పుకున్నాం, క్రిస్మస్ అనగా లోబడుట, క్రిస్మస్ అనగా మాట వినుట, క్రిస్మస్ అనగా దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చుట. చూడండి, యేసు ప్రభు వారిని మనం చూస్తే ఆయన బ్రతికున్న 33.5 సంవత్సరాలు, ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు దేనికి తాపత్రయపడ్డాడు తెలిసిన? లేఖనములను నెరవేర్చడానికి తాపత్రయపడ్డాడు. చప్పట్లు కొట్టాలి అందరూ ఇప్పుడు ఒకసారి. దేనికి తాపత్రయపడ్డాడు యేసు ప్రభు వారు ఈ లోకంలో? రాజకీయంగా పైకి రావటానికో, దేశానికి అధ్యక్షుడిగా ఉండటానికో, లేకపోతే ఒక మంచి పేరు సంపాదించడానికో తాపత్రయపడలేదు. యేసు ప్రభు దేనికి తాపత్రయపడ్డాడంటే లేఖనమును నెరవేర్చాలి. లేఖనము ప్రకారము ఆయన పుట్టాడు, లేఖనము ప్రకారము ఆయన జీవించాడు, లేఖనము ప్రకారము ఆయన మరణించాడు, లేఖన ప్రకారము తిరిగి లేచాడు, లేఖన ప్రకారము ఆరోహణమైపోయాడు. ఆ లేఖన ప్రకారమే తిరిగి మరలా రావాలి. ఇప్పుడు ఏంటి ఆయన చేసింది అంటే, లేఖనములను లేక దేవుని వాగ్దానములను నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు కానీ, చెప్పండి, ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు యేసయ్య. అందుకని ప్రియులారా, దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు యోసేపు. ఏం చేశాడు అతడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఏది చేయమని ఆజ్ఞాపించాడో దేవుని దూత, యోసేపు ఖబర్దార్, ఆ పిల్లను ముట్టుకోవద్దు. ఏం చేశాడు? నేను నిగ్రహించుకోలేకపోతున్నానండి. కొంతమంది పాపము విచ్చలవిడిగా చేసేస్తూ ఏమంటారు తెలిసిన? నిగ్రహించుకోలేకపోతున్నానండి. శరీరమును ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుని, కోరికలు ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుని, తన యవ్వన బలమును ఇష్టం వచ్చినట్టు వాడేసుకుని, ఏమో స్పీడ్గా చెప్తున్నాను మళ్ళీ. ఏమయ్యా పండగ రోజు కూడా స్పీడ్ ఏంటంటావా? దేవుని వాక్యం అంటే కత్తే. శరీరమును ఇష్టానుసారంగా వాడుకుని, నేను నిగ్రహించుకోలేకపోతున్నానండి, నేను మానవుడినండి, కుదరదు. ఒక రోజున దాని పర్యవసానం అనుభవిస్తావు నువ్వు ఎవరైనా సరే, నేనైనా నీవైనా. యోసేపు నీతిమంతుడు. ఏం చేసే తెలిసిన? ఆ పిల్లను టచ్ చేయలేదు. చాలా జాగ్రత్తగా. ఎవరు చెప్పారు ముట్టుకోవద్దని? ప్రభుదూత చెప్పింది. అనగా దేవుని ఆజ్ఞ, దేవుడి చెప్పిన మాటకు విధేయుడై ఏం చేశాడు చూడండి. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఏం చేశాడంట? ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను.
ఎంత పవిత్రుడు, ఎలాంటి నీతిమంతుడు ప్రియులారా. నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేదు. ఒకవేళ నీవు నీతిమంతురాలువో నీతిమంతుడు అయితే బైబిల్ చెప్తుంది, వెళ్ళండి యెషయా గ్రంథంలోకి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వంటివి నీ దృష్టిలో. చదవాలి దేవుని వాక్యం అది. యెషయా గ్రంథము 64:6. మా నీతి క్రియలన్నీ నీ దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నవి. ప్రియులారా, నీతిమంతుడు ఒక్కడనూ లేడు. కొంతమంది నీతిమంతుల వేషం వేసుకుంటున్నారు. నీతిమంతుల వేషం ఎంతకాలం చెప్పాలి, నిలబడదు. వేషాలు వేసుకుంటే భక్తి కుదరదు. భక్తి వేషం కాదు. కొంతమంది చర్చిలో కూడా భక్తి వేషం వేసుకుని నిలబడలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో వేషం వేసుకుని భక్తి చేసేవారు నిలబడలేరు ప్రియులారా. మీ నీతి మురికి గుడ్డల వలె కనబడుతున్నాయి. నీతిమంతుడు ఒక్కడు లేడు. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. యోసేపు గురించి మాట్లాడుతున్నా నేను. అతడు నీతిమంతుడు ప్రియులారా. ఎందుకని దేవుని మాటకు జడిసిపోయాడు, అంతే ఉనిగిపోయాడు. అమ్మో, దేవుడు చెప్పిన మాట కదా ఇది. ఎలాంటి నీతిమంతుడు ప్రియులారా. ఏదో ఒక రకంగా గర్భవతి అయిపోయిందిలే, ఆమెను సతాయించవచ్చు జీవితకాలము. ఒకవేళ ఏదైనా మామూలు పరిస్థితిలో చేర్చుకున్నా బ్రతికున్నంత కాలము ఆమెను సూటిపోటి మాటలతో పొడిసేద్దాం అనుకోలేదు. చాలా పవిత్రంగా భావించాడు మరియమ్మని. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మలని దేవుని దూత చేత చెప్పబడినవాడై, హెచ్చరించబడినవాడై. యోసేపు ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే ప్రియులరా, ఒకవేళ ఆమె తన దృష్టిలో పాపాత్మురాలైతే మరొక విధంగా గర్భము ధరించి ఉండే ఆలోచన అతనికి ఉంటే ఏం జరిగి ఉండేది తెలిసిన? వెళ్ళండి ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 21వ వచనము చదవండి. ఆ చిన్నదాన్ని తీసుకుని ఆ ఊరి వారందరూ రాళ్ళు పట్టుకుని రాళ్ళు విసిరి రాళ్లతో చావగొట్టాలి. చాలమ్మా, పాపమందు పట్టబడిన స్త్రీ ఏం చేయాలి తెలిసిన? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆ ఊరి వారందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేలా ఉన్నది కదా. ఒక సందర్భంలో కొట్టారు. యేసు ప్రభువు చూస్తూ ఉండగా ఒక స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారయ్యా? ఈ పాపం చేసిందండి కదా. తప్పు చేసిన వాడిని రాళ్ళతో కొట్టడం మహా సరదా మన దేశంలో. మిగతా దేశాలు అది ఉండదు పెద్దగా. మీలో పాపము చేయని వారు ఎవరైనా ఉంటే, మీలో నీతిమంతులు ఎవరైనా ఉంటే మొట్టమొదటగా ఆ వ్యక్తి మీద రాయి విసరమన్నప్పుడు యేసయ్య ఎవరు కూడా విసరలేకపోయారు ప్రియులారా. మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే రాయి విసరండి. ఇదిగో ఈ నీతిమంతుడైన యోసేపు అనుకున్నాడు, నాకు కాబోయే భార్య దేవుని పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది. ప్రియులరా, ఎలాంటి నీతిమంతుడు తెలిసిన ఇతడు యోసేపు విధేయుడైపోయి, ఆయన విధేయత ఎంత గొప్పదో తెలిసిన? విశ్వాసములో విధేయత వస్తుంది మనిషికి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావో విధేయత కనపరుస్తావు. ప్రతి చిన్నదానికి అలగో. ఈ మధ్య చర్చిల్లో కూడా, మన చర్చిలో మరి అలాంటి వాళ్ళు ఉన్నారేమో ఒకళ్ళిద్దరు నాకు తెలియదు, కానీ ప్రతి చిన్నదానికి అలిగేటటువంటి విశ్వాసాలు. ఎవరి మీద అలిగేది చెప్పండి. మేము అలాంటి వాళ్ళం కాదు. మా మీద అలిగితే వెళ్ళిపోమంటాం మేము. సపోజ్ మీరు ఎవరైనా ఒకళ్ళు అలిగారు అనుకోండి మా మీద, ఓ 2 సార్లు చూస్తాం, చెప్తాం, అమ్మ నువ్వు అలగకూడదు మా మీద, నువ్వు అలిగే అంత తప్పు కానీ అలిగే అంత పరిస్థితి మేము చేయమమ్మా. ప్రియులరా, మేము ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం.
ఆస్తి అంతస్తులు చూసి ప్రేమించే దేవుని మందిరం కాదు మంది. చెప్పాలి, ఆస్తి అంతస్తులను బేరీజు వేసుకుని మనుషులను ప్రేమించే సంఘము కాదు మంది. చాలా ధైర్యంగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. మీరు ఏమైనా చెప్పుకోండి దాన్ని. ఎందుచేతనంటే భోజనము పుష్కలంగా ఉండటం తెలుసు మాకు. ఆ రోజు బిడ్డల్ని పస్తుబండుకు పెట్టడం కూడా తెలుసు మాకు. మీలో చాలామంది నమ్మలేరేమో. కొంతమంది ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు నమ్ముతారు, ఇప్పుడు నమ్మరు. ఇవాళ మా పరిస్థితిని చూసి ఈ మాట నమ్మరు మీరు కదా. కొంతమంది ఉన్నారు అక్కడక్కడ మమ్మల్ని డైరెక్ట్గా చూసిన వాళ్ళు, భోజనానికి లేని స్థితిలో చూసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అందుకే మా మా సేవ ఎలా ఉంటుందంటే అందరినీ సమానంగా, ఈమెకి ఏమీ లేదు కాబట్టి ఆమెను కానీ వాళ్ళ పిల్లల్ని కానీ తక్కువ చూడాలని కానీ, వినాలి బాగా జాగ్రత్తగా, లేక ఈమె బాగా ఉన్నవాళ్ళు ఆ కలిగినటువంటి కుటుంబం కాబట్టి వారి పిల్లల్ని బ్రహ్మాండంగా చూడాలని కానీ ఆ ఉద్దేశం కానీ ఆ తారతమ్యం కానీ మా 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 ఆలోచనలో కూడా లేదు. రాదు ప్రియులారా, వినాలి. అందరినీ సమానంగా చూసే మందిరం మంది. యోసేపు విధేయుడు. ఎలాంటి విధేయుడు? దేవుని మాటకు విధేయత తెలిపినవాడు. ఎందుకు విధేయుడయ్యాడు? అతడు ప్రార్థనాపరుడు. ఎందుకు ప్రార్థనాపరుడయ్యాడు? అతడు విశ్వాసి. విశ్వాసము, ప్రార్థన, విధేయత మూడు కలిసి ప్రయాణం చేస్తాయి. నేను పెద్ద సేవకుల కోటలో ప్రసంగం చేశాను ఈ మధ్య. ఒక 700 మంది సేవకుల కోటలో నా ప్రసంగం ఈ మూడు విషయాలు మాట్లాడే. ప్రార్థన, విశ్వాసము, విధేయత. ఈ మూడు లేకపోతే భక్తి చేయలేవు అమ్మా. ఈ మూడు ఉండాలి: ప్రార్థన, విశ్వాసము, విధేయత. ఈ మూడు ఉంటే భక్తి చేయగలం మనం. ఈ మూడు లేకుండా భక్తి చేద్దాం అనుకుంటే అది నిలబడదు, ఎప్పుడు వెళ్ళిపోతావు నువ్వు. ఈ మూడు ఉన్నాయి యోసేపులో ప్రియులారా. అతడు ప్రార్థనాపరుడు, విశ్వాసం మీద ఆధారపడ్డాడు. ఆ రెండిట్లో నుంచి అతను నేర్చుకున్నది ఏంటంటే విధేయత నేర్చుకున్నాడు. ఈ మూడే నాకు దేవుని సేవకుడు బోధించింది ప్రియులారా. నేను మారు మనసు పొందినటువంటి మొదటి దినాల్లో అమ్మ నాయన నాకు ప్రార్థన నేర్పించారు. మీ అందరికీ తెలుసు. ఆ ప్రార్థనలో నుంచి విశ్వాసం నేర్చుకున్నాం మేము. ఏది ఉన్నా లేకపోయినా, ఆ రోజున తినటానికి ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా, విశ్వాసం అనేటటువంటి ఆస్తిని మాకు దేవుడు, సేవకులు మాకు నేర్పించారు ప్రియులారా. ఆ విశ్వాసం అనే ఆ యొక్క ఆస్తిని మా బిడ్డలకు మేము ఇచ్చాం. మా బిడ్డలకేం పొలాలకు వెళ్ళాలి ఇవ్వలేం మేము. పెద్దవాళ్ళు ఫారిన్ కూడా, అమెరికాలు కూడా పంపలేం మేము. ప్రియులు, అమెరికా పంపడానికి పెద్ద సమస్యంగా ఈ రోజుల్లో చాలామంది వెళ్ళిపోతున్నారు. విశ్వాసము నేర్పించాను బిడ్డలకు. నీ బిడ్డలకు నేర్పించాలి తెలిసిన విశ్వాసములో పెరగాలి వాళ్ళు. విశ్వాసం మీద ఆధారపడాలి. ప్రభువు నాకు ఇవ్వాలి, మా నాన్న కాదు మా అమ్మ కాదు, ప్రభువు నాకు ఇస్తే, నీవిస్తే అన్నటికి ఆశీర్వాదమే. దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తే అది గొప్ప తెప్పలుగా, నేను గొర్రెలకు జీవమును దానిని ఎట్లా ఇస్తాడంట? సమృద్ధిగా ఇస్తాడు. నా బిడ్డలకు విశ్వాసం నేర్పించాను నేను. నా భార్యకు విశ్వాసం నేర్పించాను నేను. ఆ రోజుల్లో సూరయ్య నాయన గారు, పాస్టర్ గారు నాకు విశ్వాసం నేర్పించాడు. జీతాల మీదో, ఉద్యోగాల మీదో, ఆస్తుల మీదో, బిల్డింగుల మీదో, పేరు ప్రతిష్టల మీదో, బ్యాక్గ్రౌండ్ మీదో నేను బ్రతకటం నేర్పించలేదు దేవుడు నాకు. విశ్వాసం మీద నేర్పించాడు ప్రియులారా. బైబిల్ వాక్యం ఏంటి తెలిసిన? నీతిమంతుడు, చెప్పాలి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. డబ్బు మూలంగా కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ల మూలంగా కాదు, బంగారం వెండి మూలంగా కాదు. నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడు? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. అది తరగని ఆస్తి. డబ్బు పోయినా, ఆస్తులు పోయినా, విశ్వాసమును తరగనటువంటి ఆస్తి అది. అదే నా బిడ్డలకు నేర్పించాను ప్రియులారా. అదే నేను నేర్చుకున్నాను. అదే నేను ఆస్తికర్తలుగా దేవుడు చేశాడు ఈ రోజున. చప్పట్లు కొట్టండి ఒకసారి. అది విశ్వాసము నన్ను, నా బిడ్డలను ఆస్తికర్తలుగా చేసింది. విశ్వాసం ప్రియులారా. యోసేపు నీతిమంతుడు. యోసేపు ఎవరో తెలిసిన అతడు విధేయుడు. దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. ఒకసారి ఏం చేయ తెలిసిన, ఆ శిశువును తల్లిని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. ఒకసారి మరియను ఆ బాలుడిని తీసుకుని
ఆ గాడిద ఎక్కించుకుని నువ్వు రాత్రికి రాత్రే ఐగుప్తు ఎడవయ్యా అన్నాడు. అదేంటి ప్రభువా, ఈ చలిలో ఈ గందరగోళంలో ఆ తల్లిని తీసుకుని బిడ్డను తీసుకుని ఐగుప్తు వెళ్ళాలి ఇప్పుడు నేను అర్ధరాత్రి అన్నాడా? దేవుని మాట చొప్పున ఐగుప్తు వెళ్ళిపోయాడు. ప్రియులారా, యోసేపులో మరొక లక్షణం చెప్పుకుని ముగిచ్చేస్తాను నేను. యోసేపు ఎందుకు నీతిమంతుడు అయ్యాడంటే అతడు మాటలు వచ్చిన మోగవాడు. యోసేపు ఎవరో తెలిసినా, నోరు ఉండి కూడా అతడు మోగవాడుగా, నోరు లేనివాడుగా. క్రైస్తవుడు అంటే ఎవరో తెలిసినా మోగవాడుగా, నోరు లేనివాడుగా ఉండాలి. 10 మంది తిడుతున్నా ఏం చేయాలి? 10 మంది తిడుతుంటే ఏం చేశాడు ప్రభు అమ్మ? ఒక చెంప మీద కొడితే రెండో చెంప అయితే అబ్బో ఈ రోజుల్లో కుదరదండి అంటావా? ఆ రోజుల్లో ప్రభువు చేశాడు కానీ ఈ రోజుల్లో కుదరదా? దేవుని వాక్యం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే. ప్రియులారా, ఏం చేశాడు? మౌనిగా అతడు నోరు తెరవలేదు, నేర్చుకోవటం ప్రారంభించాడు. ప్రియులారా, అతడు చేసేది ఎక్కువ, మాటలు చెప్పేది తక్కువ. ప్రభు అంట మనకి 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడు తెలిసినా? ఎందుకు ఇచ్చాడు? కొంతమంది చూడండి, ఆ మైక్ పట్టుకుంటే లొడలొడ ఆ మైక్ అంతా నీళ్ళు తడిసినట్టు తడిసిపోద్ది అంతే. దేంతో? ఉమ్ముతో తడిసిపోద్దమ్మా. ఎంత తక్కువ మాట్లాడితే, ఎంత నోటికి చిక్కం వేసుకుంటే, ఎంత నాలుకను జాగ్రత్తగా వాడుకుంటే నీ గౌరవం అంతగా పెరుగుద్ది. యోసేపు అతడు 2 చెవులు ఉన్నా 1 నోరు ఉన్నా, ఆ 1 చెవులాగానే 2 చెవులు జాగ్రత్తగా ఎక్కువ విని తక్కువ మాట్లాడటం అతను నేర్చుకున్నాడు. ప్రియులారా, మనం కూడా అది నేర్చుకోవాలి. 4వదిగా యోసేపు పరిశుద్ధుడు. అతడెవరో నీతిమంతుడు, అతడు విధేయుడు. యోసేపు మౌనంగా ఉండేవాడు. చివరిగా అతడు పరిశుద్ధుడు. ప్రియులారా, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండు. క్రైస్తవ జీవితము దేని మీద కట్టబడాలంటే పరిశుద్ధత మీద కట్టబడాలి. నీ చర్చి దేని మీద కట్టబడాలి? డ్యాన్సుల మీదో, అమెరికా డబ్బుల మీదో, కారుల మీదో, బంగ్లాల మీదో చర్చి కట్టబడదో గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒక సంఘము డబ్బు మీద కట్టబడదు. సంఘము అల్లరితుకున్న ఆటపాటల మీద కట్టబడదు. సంఘము ప్రసంగాల మీద కట్టబడదు. నేర్చుకున్నటువంటి థియాలజీ మీద కట్టబడదు. సంఘం దేని మీద కట్టబడద్దంటే పరిశుద్ధత మీద కట్టబడద్ది. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. క్రైస్తవుడు అనగా పరిశుద్ధతను కాపాడుకొనగలిగిన వాడు క్రైస్తవుడు. నోటి మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నడవడికలో పరిశుద్ధత, ప్రసంగాల్లో ఈ మధ్య ప్రసంగాల్లో పరిశుద్ధత కనబట్టలా. ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా విరివిగా ప్రసంగాలు తగ్గించాలంటున్నాను నేను. ప్రసంగాలు ఎక్కువైపోతే ఏమైంది? దానిలో పరిశుద్ధత కనబడటం లేదు. ప్రియులారా, భయము కావాలి. భయములో నుంచి భక్తి వస్తుంది, ఈ రెండిట్లోంచి పరిశుద్ధి వస్తుంది. యోసేపు పరిశుద్ధుడు. ప్రియులారా, అతడు మరియను చేర్చుకునేటప్పుడు పరిశుద్ధంగా చేర్చుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన పరిస్థితి ఎట్లా ఉందో ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రభువా, యోసేపు వలె నన్ను నీతిమంతుడిగా చేయి. యోసేపు వలె నన్ను పరిశుద్ధునిగా చేయి. యోసేపు వలె విశ్వాసం మీద ఆధారపడటం మాకు నేర్పించు. యోసేపు వలె విధేయత నేర్పించు. యోసేపు వలె మౌనంగా ఉండటం నాకు నేర్పించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ నెల దినాలు క్రైస్తవ సమాజము నీ పుట్టుకదని వేడుకలు జరుపుకుంటూ అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో బాలుడైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభువా, ఆ యొక్క పర్వదినములో
పాల్గొనేటటువంటి కృప మెరిసి సంఘానికి కూడా ఇచ్చారు. మీకు స్తోత్రాలు. అల్పులము అయోగ్యులను ఏ మంచి లేని నన్ను ప్రభువా, ఒకప్పుడు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు ఉద్యోగం పోగొట్టుకుని సస్పెండ్ అయిపోయి రోడ్ల మీద తిరుగుతూ భయంకరమైనటువంటి త్రాగబోతుకున్న దినాల్లో నీ రక్తము చేత నన్ను కొనుక్కున్నావు, కడిగావు ప్రభువా. నీ సన్నిధిలో ఒక పరిశుద్ధతగా నిలబెట్టావు. నీ సేవకునిగా నన్ను వాడుకుంటున్నావు. అర్హత లేని నాకు ఒక సంఘాన్ని ఇచ్చావు ప్రభువా. నీ దివ్యమైనటువంటి వాక్కు నాకు ఇచ్చావు. నీ మాటలు పలికే కృప నాకు ఇచ్చావు. ఈ మాటల ద్వారా అనేక కుటుంబాలను ఆదరించేటటువంటి కృప నాకు అనుగ్రహించావు. అందును బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నావు. నువ్వు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చింది నా కొరకే ప్రభువా. ఒక నిమిత్తం మాత్రమే నన్ను రక్షించుకుని ఈ బిడ్డల మధ్య నిలబెట్టి వారి కుటుంబాలకు సేవ చేసే ఒక గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావు. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా, మీ మెరిసి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాసమంతంతో ఎన్నో విధాలుగా వారిని కాపాడావు. నీకు వందనాలు. రాత్రి ప్రభువా క్రిస్మస్ పాటల ఆరాధనలో ఎంత ఘనముగా ప్రభువా నిన్ను మహింపరిచారు బిడ్డలు తండ్రి. అందరూ బట్టి స్తోత్రాలు. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు కుటుంబీకులుగా చంటి బిడ్డలు తీసుకుని నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభువా వారందరినీ మీరు దీవించండి. నిజమైన క్రిస్మస్ ఆనందం మాకు దయచేయండి. మీరు నిజముగా మా హృదయాల్లో పుట్టేటట్లుగా చేయండి. మా గృహంలో మీరు పుట్టాలి ప్రభువా. మా హృదయాల్లో మీరు పుట్టాలి తండ్రి. మా పేటలో మీరు పుట్టాలి ప్రభువా. మా మందిరంలో మీరు పుట్టాలి తండ్రి. అందరూ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంకా మా ముందు ఉండే కార్యక్రమంలో మీరే మాకుండే సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.